ఒక సమతుల్యమైన రోజుతోనే సమతుల్యమైన జీవితం ప్రారంభమవుతుంది. మన రోజును మనం సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే పనులన్నీ సకాలంలో పూర్తవడమే కాదు, మన కోసం మనం టైం కూడా కేటాయించుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వంటగది పనులు, ఇల్లు సర్దడం, పిల్లల బాధ్యతలు, ఇంకా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే మహిళలకైతే ఇంకా చెప్పవసరం లేదు. ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తించుకోవాలి. వీటన్నింటి మధ్యలో మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? రోజంతా ఏదో ఒక హడావుడి, అలసట, మానసిక ఒత్తిడి. ఇదే చాలామంది ఆడవాళ్ళ రోజువారీ జీవితం అయిపోయింది. ఈరోజు వీడియోలో ప్రతి మహిళకు పెర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక బ్యాలెన్స్డ్ డైలీ రొటీన్ గురించి తెలుసుకుందామండి. ఇందులో మీ హెల్త్, మీ ఫ్యామిలీ, ఇంకా మీ పర్సనల్ టైం అన్నింటికీ ప్రాధాన్యత ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఉదయం రొటీన్ అండి. ఉదయం 5:30 నుండి 9 గంటల మధ్య సమయం చాలా కీలకమైనది. మొదటగా ఉదయాన్నే త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలి. నేనైతే 5:30కి ఇలా ఈ మధ్యలో లేస్తానన్నమాట. లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి ముందు ముగ్గు అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా నాకైతే దీపం పెట్టుకోవడం అలవాటు. ప్రతిరోజు కూడా మానండి. సండే కూడా నేను మానను, ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను. ఇలా దీపం పెట్టుకోవడంలో నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఇలా అలవాటు చేసుకోండి. దీపం పెట్టే అలవాటు ఉంటే దీపం పెట్టుకోండి, లేదా మెడిటేషన్ అయినా చేసుకోవచ్చండి. ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. పూజ లేకపోతే మెడిటేషన్ ఇలాంటివన్నీ మనల్ని రోజంతా ఎంతో పాజిటివ్గా, యాక్టివ్గా ఉంచుతాయి. తర్వాత వంటగది పనులు. కిచెన్లోకి ఎంటర్ అయ్యి హ్యాపీగా ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేసుకోవాలి. ఉదయం లేవగానే చాలామంది ఆడవాళ్ళకు పెద్ద టాస్క్ ఏంటంటే ఈరోజు వంట ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి అని ఆలోచించడం. ఆ కంగారులో వంటగదిలోకి వెళ్తే చిరాకు, అలసట వచ్చేస్తాయి. అలా కాకుండా హ్యాపీగా ప్రశాంతంగా వంట ముగించాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. రేపు పొద్దున్న ఏం టిఫిన్ చేయాలి, ఏం కూర వండాలి అనేది రాత్రే ఫిక్స్ అయిపోవాలి. అవసరమైతే కూరగాయలు రాత్రే కోసి పెట్టుకోవడం, దోసపిండి లేదా ఇడ్లీ పిండి లాంటివి ముందే రెడీ చేసి పెట్టుకుంటే సగం టెన్షన్ తగ్గిపోతుంది. మనం కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఒక పక్క స్టవ్ మీద అన్నం ఉడుకుతుంటే ఇంకో పక్క కూర ముక్కలు కోసుకోవడం లేదా టిఫిన్ రెడీ చేయడం లాంటివి ఒకేసారి చేసుకోవాలి. దీనివల్ల టైం చాలా సేవ్ అవుతుందండి. తర్వాత బ్రేక్ఫాస్టు, లంచ్ ఒకేసారి వండేయాలన్నమాట. చాలామంది ఉదయం టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం వంట కోసం గంటల తరబడి కిచెన్లోనే ఉంటారు. అలా కాకుండా ఉదయం పిల్లల కోసం లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేటప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనాన్ని ఉదయాన్నే ఒకేసారి వండేయాలి. దీనివల్ల మధ్యాహ్నం మళ్ళీ స్టవ్ ముందు నిలబడే పని ఉండదు మనకి. వంట అనేది ఒక పెద్ద బాధ్యతలా కాకుండా మన ఫ్యామిలీ హెల్త్ కోసం మనం చేస్తున్న మంచి పని అని పాజిటివ్గా అనుకుంటూ వండాలి. వీలైతే వంట చేసేటప్పుడు మీకు నచ్చిన పాటలు లేదైనా మంచి ప్రవచనాలు వింటూ చేస్తే తెలియకుండానే వంట హ్యాపీగా త్వరగా పూర్తయిపోతుంది. అందుకే ఉదయాన్నే మనం కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు కాకుండా కాస్త ప్లానింగ్తో వెళ్తే బ్రేక్ఫాస్ట్, లంచ్ 2 పనులు కూడా గంటన్నరలో ఈజీగా అయిపోతాయి. లంచ్ ముందే రెడీ అవడం వల్ల మధ్యాహ్నం మనకు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది. పిల్లలు స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇల్లు ఒకసారి క్విక్గా, నీట్గా సర్దేసి ఈరోజు అసలు ఏమేం పనులు ఉన్నాయి, ఏది ఇంపార్టెంటు అని ఒక చిన్న పేపర్ మీద రాసుకోండి. ఇలా రాసుకోవటం వలన ఏ పని కూడా మర్చిపోము. ఇక ఉదయం హడావుడి అంతా అయిపోయిన తర్వాత 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉండే టైంను మనం మిడ్ మార్నింగ్ రొటీన్ అంటాం. ఈ ప్రశాంతమైన సమయంలో పిల్లలు, భర్త అందరూ కూడా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. మనమే ఇంట్లో ఉంటాము. పనులన్నీ ఎక్కడక్కడ పడి ఉంటాయి, కానీ కాస్త ప్రశాంతంగా ఉంటుంది. హడావుడి అయితే తగ్గుతుంది. ఈ ప్రశాంతమైన సమయంలో ఇల్లు తుడుచుకోవడం, బెడ్రూమ్ సర్దుకోవడం, వంటగదిని క్లీన్ చేసుకోవడం లాంటి డీప్ క్లీనింగ్ పనులు పెట్టుకోవచ్చు. బట్టలు ఉతకడం, ఎండిన బట్టలను నీట్గా మడతపెట్టి ఇస్త్రీ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైము. మార్నింగే హడావిడి లేకుండా మనము ఏదైనా ఒక తాలింపు పెట్టాలనుకుంటే మనం ఎంతో హడావుడి పడిపోయి ఆ డబ్బాలో ఆవాలు, ఈ డబ్బాలో జీలకర్ర, ఆ డబ్బాలో ఆ పప్పు, ఈ పప్పు తీస్తాం కదండి. అలా కాకుండా నేనైతే ఇలా
అన్నీ కలిపి పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవడం వలన మనము ఏదైనా పోపు పెట్టేటప్పుడు ఆయిల్ వేడెక్కేలోగా మనం ఇలా డబ్బాలో వేసుకుంటాం కదా, తీసి స్పూన్తో అలా వేసేయవచ్చు. నేనైతే విడివిడిగా ఎప్పుడూ పెట్టను, నాకు ఇలా ఈజీ అనిపిస్తుంది. మార్నింగ్ ఏ పోపు పెట్టినా మనము అలా 1 స్పూన్లో 2 స్పూన్లో వేసేయవచ్చు అనమాట. ఇలా నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు మొత్తం కలిపేసి ఇలా ఒక సీసాలో వేసి పెట్టుకుంటాను. నాకు ఇలా పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది. నాకు ఉదయం పని చేసేటప్పుడు హడావుడి ఉండదన్నమాట. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి. పిల్లలు, భర్త ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు కాస్త రిలాక్స్డ్ టైం ఉంటుంది. అలాగని పనులన్నీ అయిపోవు. ఆ పనుల మధ్యలో మనం కాస్త సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కొంత టైం కేటాయించుకోవాలి. సెల్ఫ్ గ్రూమింగ్ అంటే ఏదో పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టడం కాదండి. ఇంట్లో ఉండే వాటితోనే ముఖానికి ఒక చిన్న ప్యాక్ వేసుకోవడం, తలకు చక్కగా నూనె రాసి మసాజ్ చేసుకోవడం, లేదా మంచి హెర్బల్ ప్యాక్ వేసుకోవడం. నేను ఇక్కడ మందార పువ్వులు, తర్వాత గోరింటాకు, ఉసిరి, కరివేపాకు, రోజ్మెరీ వీటితో ఒక మంచి హెయిర్ ప్యాక్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఎంత బిజీగా ఉన్నా సరే మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో మన శరీరము, మన మనస్సు కూడా అంతే ప్రశాంతంగా, అందంగా ఉండాలి. ఎందుకంటే మనం బాగుంటేనే మన ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోగలం. కాబట్టి రోజులో ఆ కొద్దిపాటి సమయాన్ని మీకోసం దాచుకోండి. ఇక మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు మనకు మధ్యాహ్నం రొటీన్ వస్తుంది. లంచ్, రెస్ట్. వేడివేడిగా భోజనం వడ్డించుకొని ప్రశాంతంగా తినండి. తిన్న తర్వాత కనీసం ఒక అరగంట నుండి గంట సేపు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి. ఇది చాలా అంటే చాలా ముఖ్యమండి మన లేడీస్కి. బాడీకి ఆ మాత్రం రెస్ట్ ఇస్తేనే మళ్ళీ ఈవినింగ్ పనులకు ఎనర్జీ వస్తుంది. సాయంత్రం లోపు చిన్నపాటి దేవుడు ప్రార్థన ముగించుకొని పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి వాళ్ళ హోంవర్క్స్లో హెల్ప్ చేయడానికి ఈ టైం చాలా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న చిన్న తేలికపాటి ఇంటి పనులు కూడా ఈ టైంలో చేసుకోవచ్చు. సాయంత్రం 4 గంటల తర్వాత వేడివేడిగా టీ అలవాటు ఉంటే టీ తాగొచ్చు. నేను ఇక్కడైతే వెజిటబుల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ తర్వాత బాడీ ఫిట్నెస్ కోసం ఒక 20 నిమిషాల వాకింగ్ లేదా లైట్ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆపై రాత్రి వంట పనులు స్టార్ట్ చేసుకోవడమే. ఈ రొటీన్ అంతా వినడానికి చాలా బాగుంది, కానీ ఫాలో అవటం కష్టం అనిపించవచ్చు. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. పనుల కోసం ఎక్కువగా ఒత్తిడి పడకండి. అవసరమైతే ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోండి. బాధ్యతలను పంచుకోండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటేనే ఇల్లు హ్యాపీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.